హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ చదువు, ఈ లెక్కలు, ఈ సైన్స్ అసలు మనకెందుకు? మనలో చాలామందికి చిన్నప్పుడు ఈ ప్రశ్న ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సరిగ్గా ఇదే ప్రశ్న గోపి అనే ఒక కుర్రాడిని కూడా తెగ వేధించేది. ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన పల్లెటూర్లో ఉండేవాడు గోపి. గోపీకి ఆటలంటే ప్రాణం, కాని చదువంటే మాత్రం మహాబద్ధకం. అమ్మా, ఈ అక్షరాలు, లెక్కలు నాకెందుకు, బోర్ కొడుతోంది అని రోజు సతాయిస్తుండేవాడు. ఒకరోజు గోపీకి ఒక సూపర్ ఐడియా వచ్చింది. గోదావరిలో వెళ్లే పెద్ద పడవల్లాగా తను కూడా ఒక చిన్న పడవన తయారు చేయాలనుకున్నాడు. వెంటనే కొన్ని అరటి ఆకులు, చిన్న పుల్లలు ఏరుకొచ్చి తన చిట్టి చేతులతో ఒక పడవన తయారుచేశాడు. ఎంతో ఆశతో దాన్ని నీళ్లలో వదిలాడు. కాని అయ్యో, ఆ పడవ ఒక్క క్షణం కూడా నీటిపై నిలవలేదు. నీళ్లలో వేయగానే ముక్కలైపోయి టక్కున మునిగిపోయింది. గోపి ముఖం చిన్నబోయింది, కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇదంతా దూరం నుంచే గమనిస్తున్న వాళ్ల తాతయ్య నెమ్మదిగా గోపి దగ్గరకు వచ్చారు. భుజంపై చెయ్యి వేసి, ఏమైంది కన్నా అని అడిగారు. గోపి జరిగినదంతా చెప్పి ఏడ్చేశాడు. తాతయ్య నవ్వి, పదా, నీకు అస్సలైన పడవ ఎలా తయారు చేయాలో చూపిస్తాను అని గోపీని చెయ్యి పట్టుకుని ఒక చిన్న నీటి కుంట దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడ ముందుగా ఒక రాయిని తీసుకుని నీటిలో వేశారు. అది వెంటనే డుబ్బుమని మునిగిపోయింది. ఆ తర్వాత ఒక ఎండిన మామిడి టెంటను తీసుకుని నీటిలో వేశారు. అది మాత్రం హాయిగా నీటిపై తేలింది. గోపి ఆశ్చర్యంగా చూశాడు. తాతయ్య నవ్వుతూ చెప్పారు, చూశాలా గోపీ, రాయి ఎందుకు మునిగింది, ఈ టెంక ఎందుకు తేలింది? ఈ మాయ వెనక ఉన్న అసలైన రహస్యం నీ సైన్స్ పుస్తకంలో దాగి ఉంది. దాన్ని చదివితేనే నీకు అర్థమవుతుంది. అంతేకాదు, నువ్వు పడవ కట్టాలంటే పుల్లలు ఆకులు మట్టు సరిపోవు, నీకు అసలైన పనిముట్లు కావాలి అని ఇసుకలో రాస్తూ చూపించారు. ఇదిగో ఈ ఆలు పడవ ఎలా కట్టాలో చెప్పే పుస్తకాలను చదవడానికి ఉపయోగపడే పనిముట్లు. ఈ 1, 2, 3లు కర్రను ఎంత పొడవుగా కోయాలో కొలిచే పనిముట్లు. ఇక సైన్స్, అది నీ పడవ మునిగిపోకుండా నీటిపై ఎలా తేలాలో నేర్పే అతిపెద్ద పనిముట్టు. తాతయ్య మాటలు గోపి మెదడులో గిర్రును తిరిగాయి. తన చదువు పుస్తకాలు బోర్ కొట్టే కాగితాలు కావని, అవి తన కలను నిజం చేసే అద్భుతమైన పనిముట్లు అని ఆ క్షణంలో గోపికి అర్థమైంది. ఆ రోజు ఇంటికి వెళ్ళాక గోపి ఎంతో ఇష్టంగా తన పుస్తకాలు తెరిచాడు. తెలుగు పుస్తకంలో పా అక్షరంలో అతనికి పడవ కనిపించింది. లెక్కల పుస్తకంలోని అంకెల్లో పడవకు కావాల్సిన కొలతలు కనిపించాయి. కొన్ని రోజుల తర్వాత గోపి తన తాతయ్య సహాయంతో లెక్కలు వేసి, కొలతలు చూసి ఒక చిన్న చెక్కతో అద్భుతమైన పడవను తయారుచేశాడు. దాన్ని నీటిలో వదిలినప్పుడు అది ఎంతో గర్వంగా నీటిపై తేలింది. ఆ రోజు గోపీకి ఒకటి తెలిసొచ్చింది. చదువు అనేది కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, మన కలలన్నింటికీ రెక్కలిచ్చే ఒక అద్భుతమైన శక్తి అని.